అది ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైన కరవాలం. అద్భుతాలు కలిగిన ఆ ఖడ్గం కింగ్ ఆర్థర్కు చెందింది. భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన ఆ చారిత్రాత్మక ఖడ్గం మాయమైపోయింది. దొంగలు ఎత్తుకెళ్లారా లేక అదే అదృశ్యమైందా? ఏమో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దక్షిణ ఫ్రాన్స్లోని రోకమాడోర్ పట్టణంలో ఈ కరవాలం ఉండేది. సుమారు 1300 ఏళ్లుగా బండరాయిలో సగం దిగబడి ఉన్న ఆ ఖడ్గం ఇప్పుడు మాయం కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరైనా ఆ కత్తిని ఎత్తుకెళ్లాలంటే కఠినమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు పైకి ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకి ఎక్కి ఆ కరవాలాన్ని దొంగలించడం మానవ మాతృలకైతే సాధ్యం కాదన్నది స్థానికుల బలమైన నమ్మకం. అందుకే ఆందోళన చెందుతున్నారు. ఇది అరిష్టమే అని భయపడుతున్నారు. శతాబ్దాలుగా రోకమాడోర్ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్గా ఈ ఖడ్గం నిలుస్తూ వచ్చిందని పట్టణ మేయర్ డొమినిక్ లెన్ఫెట్ తెలిపారు. ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయనేది స్థానికుల బలమైన నమ్మకం. డురండల్గా పిలుచుకునే ఆ కత్తిని ఫ్రెంచ్ ఎక్స్కాలిబర్ అని కూడా అంటారు. ప్రపంచంలోని ఇది అత్యంత పదునైన కత్తి. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగలదని చెబుతున్నారు. ఈ కరవాలానికి నాశనం లేదని అంటారు. పురాణాల ప్రకారం 8వ శతాబ్దంలో అప్పటి రోమన్ చక్రవర్తి చార్లే మాగ్నే ఒక దేవదూత నుంచి ఈ కరవాలాన్ని అందుకున్నారు. తదనంతరం దీన్ని సైనికాధికారి రోలాండ్కి ఇచ్చారు. చనిపోవడానికి ముందు రోలాండ్ ఈ ఖడ్గం ఎవరి చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నాడు. అది శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు రాళ్లపై దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అతని ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఎలాగైనా దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో బలంగా గాల్లోకి విసిరాడు. అది వందల కిలోమీటర్లు ప్రయాణించి రోకమాడోర్ రాక్ ఫేస్లోకి దిగబడింది.